జరుగుతుంది. దొరకట్లేదని మాత్రం చెప్పదు. మెడికల్ అక్కడ బెల్ట్ షాపులో దొరికిందనే కదా ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు 78 మంది మీద ఎవరెవరైతే డైరీ దొరికిందో మొలకల చెరువుల్లో 78 మంది వాళ్ళు ఎవరో వాళ్ళందరూ బెల్ట్ షాపులోనే. అందులో ఈ జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి ఈ జయచంద్ర రెడ్డి అనే మెయిన్ వ్యక్తులు. అంటే ఎవరన్నా తీసుకొచ్చినట్టు వ్యక్తులు వాళ్ళు. మేమేమంటామంటే బెల్ట్ షాపులో వ్యక్తులు పెట్టుకున్నాయి, మధ్య ఏర్లే పారుతూ ఉంది. ఇక్కడ వచ్చిన ప్రశ్న ఏంటంటే చేస్తూ ఉన్నారు. లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం ఆగండి. ఉదయశ్రీ గారు ఒక్క నిమిషం ఆయన మాట్లాడారు. ఉదయశ్రీ గారు ఒక్క నిమిషం. ఎస్ లక్ష్మణరావు గారు ఇక్కడ ప్రశ్న ఏంటంటే లక్ష్మణరావు గారు ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఉదయశ్రీ గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. లక్ష్మణరావు గారు ఇక్కడ ప్రశ్న ఏంటంటే గత ప్రభుత్వం ఏదైతే జరుగుతుందో ఈ కల్తీ గురించి కానీ ఈ మద్యాన్ని గురించి కానీ పట్టుకున్న దాఖలాలు చాలా తక్కువ, ఉన్నాయో లేవో కూడా తెలియదు ఎవరికి. అయితే ఈ రోజున ఎవరు పట్టుకున్నా, ఎవరు తప్పు చేసినా, అది వైసీపీ అయినా, జనసేన అయినా, టీడీపీ నాయకులైనా, సామాన్య మానవుడైనా చీకటి కోణంలో ఇది చేస్తే తప్పు అవుతుంది. దాన్ని పట్టుకుంది అధికారులే కదా. అధికారులు పట్టుకున్నప్పుడు దాన్ని నిజంగానే సోమిరెడ్డి గారు అన్నట్టు ఎవరైనా పట్టుకున్నప్పుడు ఆ ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయాలి కదా. అది ప్రభుత్వానికి అంటగడతాన్ని, జగన్మోహన్ రెడ్డి గారు అంటగట్టాన్ని ఇది గుడ్డ కాల్చి మీదేయటం అని అన్నరా? ఏమంటారు? విన్నాను సార్. ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయడం అంటే అధికారులు అన్న వాళ్ళు ఇప్పుడు ఉన్న ఎక్సైజ్ శాఖ అధికారులు అప్పుడు ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. ఎక్కడైనా కల్తీ మద్యం జరిగిందని చెప్పి కల్తీ మద్యాన్ని ఎవరినైనా అరెస్ట్ చేశారా? ఎందుకు అరెస్ట్ చేయలేదు? జరిగితేనే కదా అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు విచ్చలవిడిగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి అనకాపల్లి పరవాడికి సంబంధించిన ఒక జనసేన పార్టీ నాయకుడు ఏదైతే 99 రూపాయలకి లభించే ఒక మద్యం బాటిల్ ఏదైతే ఉంటుందో, సుమో కానీ, కేరళ మాల్ట్ కానీ, ఓల్డ్ మంక్ కానీ, ఇలాంటివంటి ఇవన్నీ కొని ఏం చేశాడంటే 4-5 ఖాళీ బాటిల్లో ఈ యొక్క చేసాన్ని నింపి పైన వాటర్ పెట్టి వాళ్ళు అమ్ముతా ఉంటే వాళ్ళు అరెస్ట్ చేశారు ఆ వ్యక్తిని. అంటే ఏ మేరకు కల్తీ జరుగుతూ ఉంది, ఏ మేరకు ఒకరే కాదండి, జనసేన టీడీపీ కొమ్మక్కే చేస్తున్నటువంటి కల్తీలో ప్రతి ఒక్కరు కూడా అరెస్ట్ అవుతూ ఉన్నారు. పోలీసులు ఎక్సైజ్ శాఖ వారు ఇద్దరు కలిపి అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మేము దానికి కాదు అట్లా. కానీ కల్తీ అనేది మేము గవర్నమెంట్ లో జరిగింది కదా. మా హయాంలో కల్తీ జరగకపోతే అదిగా జరిగింది, ఇదిగా చచ్చిపోయారు. ఇందాక అన్నారు 35 లక్షల మంది ఎక్కడ చచ్చిపోయారమ్మా, నాకు అర్థం కావట్లా. నీకు ఎవరు పవన్ కళ్యాణ్కి 30,000 మంది అమ్మాయిలు తప్పటిపోయారని 8 వయసులు ఇచ్చారో నాకు తెలియదు. కానీ అలాగే మీకు కూడా 35 లక్షల మంది చనిపోయారట. ఖచ్చితంగా మీ మీద కేసు అవుతుంది. పార్లమెంట్ లో రాష్ట్రం నుంచి మద్యం తాగి ఏ ఒక్కరు కూడా చనిపోలేదని పార్లమెంట్ సాక్షిగా ఎన్సీఆర్బీ రిపోర్ట్ ఇచ్చింది. ఇలా తర్వాత తీసుకొచ్చి రిపోర్ట్ లో కూర్చొని పెడతారు. సబ్జెక్ట్ లేదు, తాగడం లేదు, ఏమీ లేదు. ఏం తెలిసి మాట్లాడుతున్నారు డిబేట్ లోకి వచ్చి? ఏం తెలిసి మాట్లాడుతున్నారు? ఏం తెలిసి మాట్లాడుతున్నావు? రికార్డుగా ఇచ్చారు. రికార్డు బెజవాడలో సెంటర్ లో చూపించుకో. బెజవాడలో వేసుకోండి రికార్డు డాన్స్ లో. ఇక్కడ ఇవ్వదు. బెజవాడ సెంట్రల్ నియోజకవర్గంలో చెప్పు, అక్కడ చెప్పు. బెజవాడ సెంట్రల్ నియోజకవర్గంలో చెప్పు. మీ రికార్డు మాట్లాడటం కాదు, ఇక్కడ కాదు. వినవమ్మ నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు విష్ణు మల్లాది విష్ణు బార్ షాప్ లో చదువుకున్నప్పుడు ఏ గవర్నమెంట్ అధికారంలో ఉంది? వినవమ్మా, నువ్వు కార్పొరేటరా లేకపోతే కారు అక్కడ ఉన్నటువంటి సెంట్రల్ నియోజకవర్గంలో తుడుచుకుంటారా? నాకు అర్థం కావట్లా. వినాలా? వ్యక్తిగతంగా మాట్లాడద్దు లక్ష్మణరావు గారు. ఒక మహిళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు లక్ష్మణరావు గారు. ఏమండి, ఇది 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 చాలా రాంగ్. ఇది నువ్వు పూడ్చమ్మా, నువ్వు పూడ్చు. నువ్వు పీఠదేవులకి రాదు, పీఠదేవులకి రాదు. ఎందుకు నువ్వు సెంట్రల్ నియోజకవర్గంలో నువ్వేంటి నీ స్థాయి అంటే మాకు తెలిసి కానీ నువ్వు ఎందుకు అందరూ పడతావు? అల్లాది విష్ణు పార్టీలో అల్లాది విష్ణు ఆయన బార్లో చెరుపున్నప్పుడు ఏ పార్టీ అధికారులు అందుకొని నీకు తెలియదు. నువ్వు టీవీ టికెట్లోకి వచ్చి మాట్లాడుతున్నావు. ఎప్పుడు మీరు ఏం తెలిసి మాట్లాడుతున్నావు? 35 లక్షల మంది చనిపోయారని అబద్ధం పడుతూ ఉన్నావు.
ఖచ్చితంగా నీ మీద కంప్లైంట్ చేస్తాను. కార్పొరేట్ ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా నీ మీద కంప్లైంట్ చేస్తా. బాధ్యత రహితంగా మాట్లాడుతున్నాను. ఒక ప్రజాప్రతినిధి బాధ్యత రహితంగా మాట్లాడితే కంప్లైంట్ చేస్తాం. ఆరోపణలు వేయచ్చు, కానీ ఒక దానిపై రిపోర్ట్ వచ్చినప్పుడు ఆరోపణలు వేయడం కాదు, నిరూపించాలి. మద్యం తాగి ఎస్ ఎస్ చిట్టిబాబు గారు మనతో ఫోన్ ద్వారా అందుబాటులోకి వచ్చారు, ఆయనతో మాట్లాడదాం. ఎస్ ఉదయశ్రీ గారు ఒక్క నిమిషం ఆగండి, ఉదయశ్రీ గారు ఒక్క నిమిషం ఆగండి, లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం ఆగండి. త్రిపురనేని చిట్టిబాబు గారు ఫోన్ ద్వారా అందుబాటులోకి వచ్చారు. చిట్టిబాబు